అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ కి మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని సవినీయంగా ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం. భారతదేశము గర్వించదగ్గ దేశము. భారతదేశంలో పుట్టినందుకు నేనెంతగానో గర్విస్తున్నాను అని చెప్పుకునే స్థాయి నుంచి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలనాలా దేశ రాజకీయాలన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకున్నప్పుడు అనిపిస్తుంది, సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి రాజకీయాలను చూస్తుంటే రోజు రోజుకు కూడా ఇంత నీచాతి నిజంగా దిగజారిపోతున్నాయా? సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్క మనిషిని కుదిపేస్తుంటే, రాజకీయ పరంగా చూస్తుంటే, రాష్ట్రము స్థితిగతులు చూస్తుంటే, దేశ స్థితిగతులు చూస్తుంటే కూడా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన, సాంప్రదాయం కలిగిన మన భారతదేశంలో ఒక రాజకీయాల ద్వారా భ్రష్టు పట్టించడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. మన భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడుకునేంత అవగాహన మనకు లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల గురించి ఒక అవగాహన అయితే ఉంది ప్రతి ఒక్క పసిపిల్లకు కూడా. నేటి రాజకీయాలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక కులానికి మద్దతు ఇస్తున్నాం, ఒక అభిమాన నాయకుడికి మద్దతిచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని భ్రష్టు పట్టిస్తున్నాం. ఈ భ్రష్టు పట్టించడానికి కూడా మీడియా తన వంతు బాధ్యతగా పనిచేస్తుంది. ఆ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలు కావచ్చు, అసత్యమైన డిబేట్లు కావచ్చు, నోటికి పెన్నుకు హద్దు లేకోకుండా ఏది పడితే అది విచ్చలవిడిగా మాట్లాడుతూ గంటల తరబడి డిబేట్ చేయడము, పర్సనల్ ఇష్యూస్ కూడా తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టి ఒక పైశాచిక ఆనందం పొందుతున్న ఈ పచ్చ మీడియా తీసుకున్నా, పచ్చ మేధావులను తీసుకున్నా కూడా ఒకసారి బాధ అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ హత్యలు అని చెప్పేసి ఒక పక్క కొనసాగుతుంటే, ఒక పక్క ఏమో ఆడపిల్ల మానవ ప్రాణాలకు రక్షణ లేకోకుండా ఏ విధంగా అత్యాచారాలకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు. రీసెంట్ కూడా మనం కర్నూలుకు సంబంధించి ఒక అమ్మాయి ఇన్సిడెంట్ చూసాం. ప్రేమోన్మాది చేతిలో అమ్మాయి ఏ విధంగా మరణించింది అనేది. ప్రాణం అనేది ఖచ్చితంగా చాలా విలువైనది. ఆస్తులు, డబ్బు కంటే కూడా విలువైనది ఏదైనా ఉందంటే ప్రాణము. ఒక సామాన్యుడి ప్రాణమైనా, ఒక సెలబ్రిటీ ప్రాణమైనా సమానమే. ఒక సామాన్యుడికి రక్షణ కల్పించలేని సమాజంలో మనం ఉన్నాము. ఆ సామాన్యుడి వైపు డిమాండ్ చేస్తూ రక్షణ కల్పించండి, ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటి మీద రక్షణ కల్పించండి అని చెప్పి మాలాంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ వీడియోస్ చేస్తే తప్పు అంటారు. అదే ఒక సెలబ్రిటీకి, అంటే మన DCM గారికి ఎవడో దరిద్రుడు పాపం బెదిరిస్తూ మెసేజ్ చేశాడో మరి ఫోన్ చేశారో మనకైతే తెలియదు, కానీ ఈయన కోసము Z+ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసేసి వాళ్ళ యొక్క క్యాడర్ డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్ దద్దరిల్లిపోవడము నిజంగా హాస్యాస్పదమే. ఒక సెలబ్రిటీ ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో, ఆయన DCM ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, ఆయనకు ఆ ప్రాణం విలువ ఎంతనో ఒక సామాన్యుడి ప్రాణం విలువ కూడా అంతే. ఇది పాపము సదరు DCMకు సంబంధించిన క్యాడర్ అర్థం చేసుకోవాలి. ముందుగా DCM గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని కోరుకోవడంలో మేము తప్పు పట్టట్లా. ఇచ్చేయండి, మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయండి. అంతే త్వరితగతన ఒక మహిళకు, ఒక పసిపిల్లకు కూడా రక్షణ కల్పించాలనే కదా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి, స్థితిగతుల గురించి ప్రతిరోజు కూడా మా వీడియోలో చెబుతున్నది ఒకటే: రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించండి, హత్య రాజకీయాలకు తావివ్వద్దు, అలాగే అమ్మాయిల పట్ల భద్రత ఉండేలాగా చర్యలు తీసుకోండి, కొత్త చట్టాలు ఏ ఉన్నా కూడా ఆ చట్టాలు తీసుకొని వచ్చి మహిళకు, పసిపిల్లలకు రక్షణ కల్పించండి, విద్యలోను వైద్యంలోను పెద్దపీట వేసి మంచి సంస్కరణలు తీసుకురండి, అలాగే రైతన్నకు కావచ్చు, శ్రామికులకు కావచ్చు, కర్షకులకు కావచ్చు చేయూతనివ్వండి అని చెప్పి మేము కొన్ని వందల వీడియోస్ ఎప్పటికప్పుడు చేస్తూనే వస్తున్నాం.
అయితే ఈ మధ్య కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కనుక చూస్తే నిజంగా ఎంత జుగుప్సకరమైన రాజకీయాలు అంటే గనక ఒక రాజకీయ నాయకుడు అధికారం చేపట్టడానికి ఎటువంటి వాగ్దానాలు చేసి అధికారం చేపట్టారు, అధికారం చేపట్టిన తర్వాత ఆ వాగ్దానాలు మనం ఎంతవరకు నెరవేర్చగలిగాము అనేది వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ మేము ఇటువంటి వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంది వచ్చి మా వీడియోస్ కింద ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తూ ఉంటారు. విజ్ఞత లేకుండా, పరిజ్ఞానం అనేది లేకోకుండా, రాజకీయాల పట్ల ఒక అవగాహన లేకోకుండా ఈ కులం పిచ్చిలోనో, మతం పిచ్చిలోనో, అభిమానం పిచ్చిలోనో పేట్రేగిపోయేసేసి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తూ ఉంటారు వీడియోస్ కింద. అందరికీ ఒకటే చెప్తాను, నువ్వు నన్ను తిట్టినంతసేపు పట్టదు నీ ఆత్మవిమర్శ నువ్వు చేసుకోవడానికి. ఖచ్చితంగా. ఎందుకనంటే ఒక నాయకునికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ హత్యకు సపోర్ట్ చేస్తున్నావు, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో నెట్టడానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అలాగే ఒక అమ్మాయి మానవ ప్రాణాలు అర్ధాంతరంగా తీయబడుతుంటే దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఒక మానవత్వాన్ని కోల్పోయి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోకుండా నువ్వు ఇంకా కూడా సపోర్ట్ చేస్తూనే వస్తున్నావు అనేసి అంటే ఒకసారి ఆలోచించు, నీలో మానవత్వం ఎక్కడుంది, విలువలు ఎక్కడున్నాయి, విశ్వసనీయత ఎక్కడుంది? ఒక అభిమాన ముసుగులోనో, కులం ముసుగులోనో, మతం ముసుగులోనో ఒక రాజకీయ నాయకుడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా రాజకీయ హత్యలకు నువ్వు సపోర్ట్ చేసినట్టే. ఒక అమ్మాయి మానవ ప్రాణాలు ఏదైతే అర్ధాంతరంగా తీస్తున్నారో అటువంటి వ్యక్తులకు నువ్వు సపోర్ట్ చేసినట్టే. రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో నెట్టడానికి నీ వంతు కృషి నువ్వు చేస్తున్నట్టే లెక్క. ఇటువంటి తప్పులన్నీ నీ వైపు పెట్టుకొని నీలాంటి వ్యక్తుల మమ్మల్ని విమర్శించేది, మీలాంటి వ్యక్తుల మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడేది. ఒకసారి మీ అంతరాత్మను పరిశీలించుకోండి. ఈ అంతరాత్మ మీకు చెబుతున్నప్పటికీ కూడా ఒక మతోన్మాదంతోనో, కులోన్మాదంతోనో, లేకపోతే అభిమానం అనే ఉన్మాదంలో మీరు ఏమి మర్చిపోతున్నారు అనేది ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకుంటే మీకు అన్ని కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారికి థ్రెట్ ఇస్తూ ఎవడో మెసేజ్ చేశాడంట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారితో సమానంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలంట. వాళ్ళ క్యాడరు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఆయన ఈరోజు DCM, రేపు చీఫ్ మినిస్టరు, అటు తర్వాత ప్రైమ్ మినిస్టరు, అటు తర్వాత ఇంకేమవుతారు, అంతకు మించి అవుతారేమో మనకైతే తెలియదు. కానీ ఈ అత్యుత్సాహం ఏదైతే ఉందో, ఈ అభిమానం ముసుగులో వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఒకసారి మనము గతంలోకి వెళ్ళి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి తల తీసేస్తాము అని చెప్పి 2 సార్లు ఆయన మీద అటాక్ జరిగితేనే Z+ కేటగిరీకి దిక్కులేదు. ఆయన సెక్యూరిటీ పెంచుకునే దానికి ఇప్పుడున్న మేధావు వర్గాలన్నీ కలిపి, ఈ కూటమి నాయకులందరూ కలిపి ఇంతమంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా అనేసి ఏ విధంగా వాపోయారో, ఆ సెక్యూరిటీ మీద ఏ విధంగా ట్రోల్ చేశారో మనందరూ చూసాం. ఇప్పుడు పాపము లోకేష్ గారికి ఏ విధమైన సెక్యూరిటీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉంది, అలాగే లోకేష్ బాబు కుమారుడైన దేవాంశుకు ఎటువంటి సెక్యూరిటీ ఉంది, అలాగనే మన భువనేశ్వరి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉంది, అలాగే బ్రహ్మణి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉంది. ఈ సెక్యూరిటీతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సెక్యూరిటీ కూడా ఒక సెక్యూరిటీ అనిపించింది. వాడెవడో మెసేజ్ చేశాడు. ఏ అటెన్షన్ కోసం వాడు మరి DCM గారికి మెసేజ్ చేశారో మనకైతే తెలీదు. ఆయన కేంద్ర లీడర్ కాబట్టి లక్షల మంది ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి Z+ సెక్యూరిటీ కావాలి అని చెప్పి వాళ్ళ యొక్క క్యాడర్ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కూడా తప్పు లేదు. నాకున్న కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే, మరి కేంద్ర స్థాయి లీడర్ పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఈయన ఎంత చెప్పితే అంత నడుస్తుంది. కేంద్రంలో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని తీసుకున్నా, కేంద్ర హోంమంత్రి మరి అమిత్ షా గారిని తీసుకున్నా, చాలా క్లోజ్ పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఫోన్ కాల్ తోనే మరి పనులన్నీ నడిపించేస్తారు అనే ఒక టాక్ కూడా నడుస్తుంది వాళ్ళ క్యాడర్లో, మనలో కాదు వాళ్ళ క్యాడర్లో. అంతేకాకుండా కేంద్ర నిఘా వర్గాలు ఈయనకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి. కేంద్రం ఇచ్చిన నిఘా వర్గాలను తీసుకొనే ఈయన 33,000 మంది అమ్మాయిలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయిపోయారు అని చెప్పిన
అపరమేధావి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని తన బుధస్కంధాల మీద మోసుకొని ఏ విధంగా ఆయన స్పీచ్లు ఇచ్చాడో మనందరూ చూసాము. ఉపనాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా కేంద్ర హోమ్ మినిస్టర్ కావచ్చు, మోదీ గారు కావచ్చు, అలాగే నిఘా వర్గాలు కావచ్చు, ఈయనతో అనుసంధానమై ముందుకెళ్తున్నప్పుడు మరి ఆ దరిద్రుడు ఎవడో, ఆ మెసేజ్ చేసిన దరిద్రుడు ఎవడో వాడిని పట్టి 4 తన్ని మీడియా ముందు ప్రవేశపెట్టాలనే ఆలోచన మరి పవన్ కళ్యాణ్ గారికి లేదా, లేకపోతే మన రాష్ట్ర హోంమంత్రి గారికి లేదా, లేదు కేంద్ర హోంమంత్రి గారికి లేదా, లేదు ప్రధానమంత్రి గారికి లేదా, లేకపోతే అటువంటి టెక్నాలజీ మరి డెవలప్ కాలేదా? మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి టెక్నాలజీ డెవలప్ కాక పాపము Z+ కేటగిరీని కోరుకుంటున్నారా? అర్థం కాని పరిస్థితి. ఇక్కడ నా స్థాయి ఇది అనేసి నిరూపించుకోవడానికి మీరు రాజకీయాలకు వచ్చారే తప్ప, మీరు రాజకీయాలకు వచ్చి ఒరగబెట్టింది ఏంటి అంటే ఏమీ లేదు. గాల్లో 4 మాటలు మాట్లాడడము, రెచ్చగొట్టే స్పీచ్లు ఇవ్వడము, మీరు చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి ఇక్కడ డబ్బులు లేవు, మాకు చేత కావు, రోడ్లు వేయించాలంటే డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వాలంటే డబ్బులు లేవు, పెన్షన్ల కుదింపు, కరెంటు ఛార్జీల పెంపుదల, టోల్ గేట్లు పెంపుదల, వైన్ షాపులు పెంపుదల, తద్వారా నష్టాలు వైన్ షాపుల నుంచి. ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారే గాని, మీ యొక్క సెక్యూరిటీ మీరు చూసుకుంటున్నారే గాని, ప్రజల సొమ్ముతో ప్రజలకు మీరు చేసింది ఏంటి అంటే అసలు ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. మా స్థాయి ఇది, మేము అధికారంలో ఉంటే మేము ఇలా ఉంటాము అని నిరూపించుకోవడానికి మీరు రాజకీయాలకు వచ్చారే గాని, ప్రజలకు మంచి సేవ చేయాలి, ప్రజలను రంజింపజేసే పాలన ఇవ్వాలి, విద్యార్థికి అండగా ఉండాలి, ఒక మహిళకు రక్షణ కల్పించాలి, ఒక రైతుకు భరోసా ఇవ్వాలి, ఒక కార్మికుడికి నేను అండగా ఉండాలి. ఇటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని అంటే ఏమీ ఉండదు. ఏదైనా మాట్లాడినామనుకో, రాష్ట్రం అప్పులు పాలైపోయింది, ఖజానాలో డబ్బులు లేవు, కానీ మీరు అనుభవించాల్సిన విలాసవంతమైన జీవితాలకు మాత్రం ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో ఏంటో మరి అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలే. ఇటువంటి రాజకీయాలు మనం కోరుకున్నది, ఇటువంటి నాయకుల్లో మనం కోరుకున్నది అనేసి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈరోజు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. ఈవెన్ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూడా ఖచ్చితంగా మా ఓటు వృధా అయింది, ఇటువంటి వాళ్ళక మేము ఓటు వేసినాము అని చెప్పేసేసి జనసేనకు సంబంధించిన ఒక నాయకుడే రీసెంట్ గా మాట్లాడడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రక్షణ ఉండేది, ఇక్కడ ఇప్పుడు రక్షణ ఎక్కడ ఏడ్చింది అని స్వయంగా ఆయన ఏ విధంగా వాపోయారో మనం చూసాం. పాపము DCM గారికి ఇంత విలాసవంతమైన జీవితము, ఇంత విలాసవంతమైన భద్రత, రక్షణ ఈయనకెందుకో నాకైతే తెలియదు, కానీ మనమే ఈయనని ఒక DCM గా చూస్తున్నాం. కానీ మరి కేంద్ర స్థాయిలో అయితే గనక ఆ యొక్క నేషనల్ మీడియాకు సంబంధించిన విలేకరులు అయితే ఒక జోకర్ లాగా చూస్తున్నారు. ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్ర రాష్ట్ర పరువును ఏ విధంగా దిగజారు చేస్తున్నాడో రోజు రోజు కూడా ఒకసారి ఆలోచిస్తే మరి ఈ అభిమానులకు అర్థమవుతుంది. ఈ యొక్క నేషనల్ మీడియా విలేకరులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటున్నారంటే, భారతదేశము చాలా వాట్లలో డిస్టర్బ్ అయి ఉంది, ఇటువంటి టైంలో ఒక జోకర్ వచ్చాడు, నిజంగా ఇటువంటి జోకరు ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం అవ్వకూడదు, యావత్ భారతదేశానికి కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆ జోకర్ వచ్చేసేసి మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేసి జోకర్ కింద కట్టేస్తున్నారు నేషనల్ మీడియా విలేకరులు అయితే గనక. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకునేది ఒకటే, పాపం DCM గారి బాధ ఏంటో చూడండి సారు. ఆయన క్యాడర్ కోరుకుంటుంది Z+ కేటగిరీ మీతో సమానంగా కావాలంట, ఇచ్చేయండి మరి. ఇచ్చి ఆ Z+ కేటగిరీ ఇస్తూనే ఆ కేంద్ర నిఘా వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నిఘా వర్గాలకు కూడా ఒక పిటిషన్ వేయండి. ఎవడో ఆ చెత్త ఎవడో థ్రెట్ ఇస్తూ ఎవడైతే మెసేజ్ చేసినాడో ఆ DCM గారికి, వాడిని కనిపెట్టి విచారించి వాడికి తగిన శిక్ష పడేలాగా చూడండి. ఏ రాజకీయ నాయకుడికి కూడా మరి అటువంటి బెదిరింపు మెసేజ్లు రాకూడదు, బెదిరింపు ఫోన్ కాల్స్ రాకూడదని మేము కూడా కోరుకుంటాం. పార్టీలు వేరైనప్పటికీ కూడా
ఏ నాయకుడికి కూడా అటువంటి బెదిరింపు కాల్స్ కానీ అటువంటి బెదిరింపు మెసేజ్ కానీ రాకూడదనే కోరుకుంటాం. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు పాపం చాలా విజ్ఞత కలిగిన నాయకులు, అనుభవం ఉన్న నాయకులు, రాజకీయ మేధావి, మీరు అపర చాణక్యుడు, చక్రం తిప్పుతారు ఢిల్లీ స్థాయిలో. ఇటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కూడా ఆ యొక్క మాట అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఉంది, దాన్ని అంతమొందించాలి, ఆపాతాళానికి తొక్కేయాలి, పైకి లేకుండా చూడాలి, ఇటువంటి థ్రెట్ మెసేజ్ ఇవ్వకూడదు సార్. ఒక సామాన్యుడిచ్చినా, ఒక రాజకీయ నాయకుడు ఇచ్చినా తప్పే. ఒక సామాన్యుడిదైనా ప్రాణమే, ఒక సెలబ్రిటీదైనా ప్రాణమే. మనం ప్రాణానికి విలువ ఇవ్వాలి, మాటకు విలువ ఇవ్వాలి. దాన్ని మీరు విస్మరిస్తూ ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి మాటలు మాట్లాడడము సభ్యత సంస్కారం కాదు. కాబట్టి మీరు కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఇచ్చి మాట్లాడినట్లే. కాబట్టి కాస్త ఆలోచించండి. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా, మీరు కానీ ఈ యొక్క DCM ఏది మాట్లాడినా కూడా దాన్ని అందిపుచ్చుకొని ఉన్మాదులుగా మారే అవకాశం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఉన్మాదులు అధికమైపోతున్నారు. కాబట్టి నాయకులుగా ఫస్ట్ మీ వంతు బాధ్యతగా మీ ప్రవర్తన మీరు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని నేను ఆశిస్తున్నానండి. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.